సార్ చాలా మంది విదేశాలకెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉంటుందా? అసలు విదేశాల్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ చేతిలో రేఖలేమైనా చూసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళకి వాళ్ళు. నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మనము ఏం జేయాలన్నా మన అరచేయి చూసుకుంటే తెలిసిపోతది. హ్మ్. అంటే ఆరోగ్యం గానీ, మన పనితనం గానీ, డబ్బు గానీ, పరపతి గానీ మనం ఏం చేస్తామనేది ప్రతి ఒక్కరికి మన ఇట్లా అరచేతులు చూసుకుంటే, అరచేతిలో సంవత్సరానికి ఒకసారి రేఖలు చేంజ్ అయితాయి. 9 నెలలకు ఒకసారి మన అరచేతిలో రేఖలు చేంజ్ అయితాయి. అవునా? హ్మ్. అయితే ఇప్పుడు మీరు విదేశాలకు పోవాలనుకుంటారు, వీసాకి అప్లై చేస్తారు. వీసా రాకుండా బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. అసలు నీకు విదేశాలకు పోనీకి అర్హత వచ్చిందా? రాలేదా? మీ చెయ్యి చూసుకోవాలి. ఓకే. మీ చెయ్యి చూసుకుంటే ఏందంటే, ఇక్కడ ఈ హృదయ రేఖ నుంచి కంకణ రేఖల వరకు ఈ ప్లేస్ అంతా చంద్రస్థానం. ఓకే. ఈ చంద్రస్థానంలో ఏం చేయాలంటే, ఇక్కడ బయట నుంచి ఈ లోపలికి అంటే ఈ జీవిత రేఖ దిక్కు ఇట్లా గీతలుండాలి. ఇట్లా గీత రావాలి. అంటే ఇట్లా ఒక గీత చిన్నగొస్తేనేమో ప్రయాణం పోతా పోతా అంటుంటాడు వాడు విదేశాలకు. కానీ పోడు. ఓకే. అవకాశం రాదు. అయితే ఆ రేఖ ఏందంటే ఇట్లా పెద్దగుండాలి. అంటే జీవిత రేఖ దగ్గరికి ఎంత దగ్గరికొస్తే అంత త్వరగా అతనికి అర్హత వచ్చినట్టు ఫారిన్ పోవడానికి. ఓకే. ఇప్పుడు అమెరికా పోవాలనుకుంటాడు. కానీ ఒక చిన్న రేఖ ఉంటాడు, ఢిల్లీ దాకా పోయి ఇంటికొస్తాడు. ఏదో యాత్రకు పోయేస్తుంటాడు. అయితే మనం విదేశాలకు పోవాలనుకుంటే చంద్రస్థానం నుంచి అడ్డరేఖలు, వీటిని అడ్డరేఖలు అంటాము. ఎక్కడున్న చేతులు అడ్డరేఖలు ఉంటే చెడు చేస్తాయి. ఈ చంద్రస్థానంలో మటుకు అడ్డరేఖలు ఉంటే అవి మనం విదేశాలకు పంపిస్తాయి. పూర్వము ఈ అడ్డరేఖలను ఈ ఋషులు కనుక్కున్నప్పుడు ఇలా అడ్డరేఖలు ఉంటే కష్టాలనే చెప్పారు. ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇవన్నీ లేవు. దూర ప్రాంతాలకు పోయి వాడు ఎక్కడ వెళ్ళిపోతాడు, చెడ్డోడు అనుకునేవాడు. అది కూడా మనం ఎంత దూరం పోతే అంత బాగా సంపాదించుకుంటాం. ఇప్పుడు ఇవి మంచి రేఖలు. అది ఇలా అడ్డరేఖలు ఎవరికైతే ఈ చంద్రస్థానం నుండి జీవిత రేఖ దిక్కైతే వస్తాయో ఆ రేఖ ఉన్నవాడు విదేశాలకు కొనికి అర్హత వస్తుంది. లేకపోతే ఈ జీవిత రేఖ నుంచి ఒక రేఖ ఇట్లా చంద్రస్థానానికి వచ్చిన ఇట్లా ఎలాంటి రేఖలు చిన్నవి కానీ పెద్ద ఇట్లా రేఖలు వస్తాయి. ఈ రేఖలను చూసి మనము ఫారిన్ పోతామా పోమా తెలుసుకోవచ్చు. ఎన్ని రోజులలో కూడా మీరు ఫారిన్ పోతారో ఈ రేఖను లెక్కేసే చెప్పవచ్చు. 6 నెలలకు పోతారా, 3 నెలలకు పోతారా, లేకపోతే 2 years పడుతుందా, ఇమీడియట్లీ 1 monthలో పోతారా. ఎందుకంటే అట్లా రేఖ చూసి మీరు ఎన్ని రోజుల విదేశాలకు పోతారో చెప్తా. అంటే మన ఈ చేతిలో వచ్చిన రేఖను బట్టి మనం ఎంత దూరం పోతామో కూడా చెప్పవచ్చు. అమెరికా పోతామా, లేకపోతే ఈ జమ్మూ కాశ్మీర్ పోతామా, ఇక్కడ హైదరాబాద్ దాటి దూరం పోతామా తెలుస్తుంది. అంటే ఈ రేఖలను బట్టి తెలుస్తుంది. మన అరచేతిలో ఈ రేఖలను బట్టి మనం ఫారిన్ పోయే యోగం తెలిసిపోతుంది. మీరు ఎవరైనా అలా డిస్టర్బ్ అవుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మీ చేతిలో ఉన్న ఈ రేఖలను బట్టి మీకు ఎన్ని రోజులలో మీరు ఫారిన్ పోయే యోగం ఉందో తెలుసుకోవచ్చు. ఓకే. ఓకే అండి. థాంక్ యూ.